వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. భరమైన వేపమాను పాలు పోసి పెంచినాను, తీరని చేదేగాక తీయనుండెనా. పయదిసి కుక్కతో కబద్దలు పెట్టి బిగిసి బాయకంత కట్టినాను చక్కనుండెనా. కాయపు వికారమది కలకాలము చెప్పినా, కాయపు వికారమది కలకాలము చెప్పినా, పోయిన పోకేగాక బుద్ధి వినేనా. బుద్ధి వినేనా. భరమైన వేపమాను పాలు పోసి పెంచినాను, తీరని చేదేగాక తీయనుండెనా. ముంచి ముంచి నీటిలో నమూల నానబెట్టుకొన్నా, ముంచి నీటిలో నమూల నానబెట్టుకొన్న, మించిన గొడ్డలి నేడు మెత్తనయ్యేనా. పంచమహాపాతకాల బారి పడ్డ చిత్తమిది, పంచమహాపాతకాల బారి పడ్డ చిత్తమిది, దంచి దంచి చెప్పినాను తాకి వంగెనా. భరమైన వేపమాను పాలు పోసి పెంచినాను, తీరని చేదేగాని తీయనుండెనా. కూరిమితో తేలు తెచ్చి పంచలోన పెట్టుకొన్నా, కూరిమితో తేలు తెచ్చి పంచలోన పెట్టుకొన్న, సరే సరే కుట్టుగాక చక్కనుండెనా. వెరులేని మహిమల శ్రీ వెంకట విభుని కృప, వెరులేని మహిమల శ్రీ వెంకట విభుని కృప, ఘోరమైన ఆశ మేలు కొరసోకేనా. భరమైన వేపమాను పాలు పోసి పెంచినాను, తీరని చేదేగాని తీయనుండెనా. ఉత్తర గీత ద్వితీయ అధ్యాయము. బ్రహ్మాండ రూపిణి పృథ్వీ తోయమధ్యే విలీయతే, అగ్నినా పచ్యతే తోయం, వాయునా గ్రస్యతే అనలః, ఆకాశస్తు పిబేద్వాయుం, మనస్యాకాశమేవ చ, బుద్ధ్యహంకార చిత్తం చ, క్షేత్రజ్ఞే పరమాత్మని. క్షేత్రజ్ఞుడు అని చెప్పనంటే క్షేత్రాన్ని తెలుసుకుంటూ ఉండేటువంటి ఆయనను క్షేత్రజ్ఞుడు అని చెప్పనంట. ఈ క్షేత్రజ్ఞుడు అనేటువంటి అంశం పరమాత్మ 13వ అధ్యాయంలో క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రజ్ఞుని మాం విద్ధి నన్నుగా తెలుసుకొనుము. సర్వక్షేత్రేషు భారత, సర్వక్షేత్రేషు సమస్త క్షేత్రములలో ఉన్నటువంటి
క్షేత్రజ్ఞం క్షేత్రజ్ఞుని మాం నన్ను విద్ధి తెలుసుకొనుము అన్నాడు. ఇది చాలా సారస్వతమై ఉన్నటువంటి అంశము. ఎందుకంటే సర్వక్షేత్రేషు సర్వేషు క్షేత్రేషు సర్వక్షేత్రేషు అనేది ఇది బహువచనం, సప్తమ భక్తి బహువచనం. ఇది క్షేత్రేషు క్షేత్రే క్షేత్రయోహో క్షేత్రేషు, అది క్షేత్ర క్షేత్రౌ క్షేత్రాః క్షేత్రే క్షేత్రయోహో క్షేత్రేషు బహువచనం. అది సర్వక్షేత్రేషు సర్వక్షేత్రేషు అనే మాట ఇక విశ్వంలో ఎన్నైతే ఉన్నాయో జీవులు అన్నిటికీ వర్తిస్తుంది. సర్వ అనే పదము సర్వేషు క్షేత్రేషు అన్ని దేహాలకి వర్తిస్తుంది. మానవ క్షేత్రేషు అన్నాం అనుకోండి, ఒక మానవ దేహాలలో మాత్రమే ఉన్నటువంటి వాడుగా గుర్తించాల్సి ఉంటుంది. పశు క్షేత్రేషు అంటే పశువులలో మాత్రమే ఉన్నాడని చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఈ ప్రకారంగా కాకుండా సర్వక్షేత్రేషు సమస్త క్షేత్రములలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞం. ఈ క్షేత్రజ్ఞం అనే పదం ఏకవచనం. ఇక్కడ కూడా క్షేత్రజ్ఞే క్షేత్రజ్ఞయోహో క్షేత్రజ్ఞేషు, ఇది కూడా సప్తమ భక్తి ఏకవచనమే. క్షేత్రజ్ఞుని యందు ఏకవచన ప్రయోగం. సర్వక్షేత్రేషు అది బహువచనం. అంటే శరీరాలు విశ్వంలో చాలా ఉన్నాయి. అన్ని శరీరాలలో ఉన్నటువంటి వాడు ఒక్కడే అనే మాట వస్తుంది ఇక్కడ. క్షేత్రజ్ఞం ఏకవచనం. మరి ఒక్కడే అనేటువంటి విషయంలో పరమాత్మ ఏమన్నాడంటే మాం విద్ధి నన్నుగా తెలుసుకొనుము అన్నాడు. మాం విద్ధి నన్నుగా తెలుసుకొను. అన్ని క్షేత్రాలలో ఒకే క్షేత్రజ్ఞుడు జీవుడు అని గనక తీసుకునే పక్షంగా ఉన్నట్లయితే మరి ఇక్కడ ఉన్నటువంటి విషయం వస్తుంది. ఏ ఒక్క వ్యక్తి మోక్షాన్ని సాధించినా ఇక అందరికీ కూడా కన్ఫామ్, ఎవరో ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. ఎవరో ఒక్కరు నిశ్చల మనస్సుతో ధ్యానం చేస్తే వాడొక్కడు కనుక శ్రమపడి మోక్షాన్ని సాధించినట్లయితే, ఎందుకంటే క్షేత్రజ్ఞం జీవుడు ఒక్కడే కాబట్టి ఇక అందరికీ మోక్షం కన్ఫామ్. ఇక మనం ప్రత్యేకంగా శాస్త్రాధ్యయనం, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారాలు మనమేం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్ని దేహాలలో ఉన్నది ఒకటే కదా. కాబట్టి ఆ ఒక్కడు గనక చేసినట్లయితే అందరి తరపున అందరూ ఒక్క పెట్టున ఇక మోక్షంలోకి వెళ్ళిపోవటమే. ఆ విధంగా ఉన్నప్పుడు మరి లోకంలో మోక్షాన్ని అపేక్షించిన వాళ్ళు ఎవరున్నా ఎంతమంది ఉన్నారు? మోక్షకాములు లోకంలో కొద్దిమందే ఉన్నారు. మోక్షం కావాలి, బ్రహ్మైక్యం చెందిపోవాలి, బ్రహ్మంలో చేరిపోవాలి అనేటువంటి భావన లోకంలో కొద్దిమందికి మాత్రమే ఉంటుంది. వాళ్ళు నివృత్తి మార్గం అవలంబించి ఆత్మానుభవాన్ని పొందటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి విధానం. అట్లాగా చేసేటువంటి విధానాలలో కూడా బ్రహ్మానుభవం పొందినటువంటి వారి విషయంగా చూస్తే దాంట్లో బ్రహ్మవేత్త, బ్రహ్మవిద్వర, బ్రహ్మవిద్వరీయ, బ్రహ్మవిద్వరిష్ఠులు అని నాలుగు అంశాలుగా చెప్పుకొచ్చారు. 4 స్థితులు బ్రహ్మానుభవమే ఉంటుంది. వాటిలో వారి స్థాయిలను బట్టి బ్రహ్మవేత్త అని, బ్రహ్మవిద్వర అని, బ్రహ్మవిద్వరీయ, బ్రహ్మవిద్వరిష్ఠ.
బ్రహ్మ విద్వర అనే స్థాయి వరకే చూస్తే అవధూత స్థాయిగా చెప్పుకొస్తారు. అవధూత అంటే ఇక వాళ్ళకి ఎలాంటి లోక సంబంధ వ్యవహారం ఉండదు. ఒంటిపై బట్టలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళు ఎక్కడ కూర్చుంటారో, ఏం తింటారో ఎవరికి కూడా సంబంధాలు ఉండవు. ఇక వాళ్ళు కేవలం ఒక బ్రహ్మావలోకనంలోనే ఉండిపోయే విధానంగా ఉన్న వాళ్ళని అవధూతలని అంటారు. అది బ్రహ్మ విద్వరయ్యే ఇక్కడి నుంచి కొంత అలాంటి స్థాయి వచ్చేస్తుంది. ఈ బ్రహ్మవేత్త అనేటువంటి ఈ స్థాయి మొదటి స్థాయి కాబట్టి అక్కడ నిలిచి ఉన్న వాళ్ళు మాత్రమే కొంత లోక వ్యవహారం పెట్టుకుంటారు. లోకంతో సంబంధాలు ఉంటాయి. వాళ్ళకి ఆశ్రమాలు, గ్రంథ రచనలు, ఉపదేశాలు చేయటం, ఉపన్యాసాలు చేయటం, పత్రికలు ప్రింట్ చేయటం, అందరూ పంపటం, ఈ శ్రమంతా బ్రహ్మవేత్త అనేటువంటి వ్యక్తే పూనుకునేది. ఈ బ్రహ్మ విద్వరిష్ట ఆ పై స్థాయిలో పోయిన వాళ్ళు ఇక వాళ్ళు దీని గురించి ఏం ఆలోచించరు. మాకెందుకు జంజాటం అని వాళ్ళు ఇది కూడా పక్కన పెట్టేసే వెళ్ళిపోతారు. కేవలం వాళ్ళు ఇక నా తత్వ అవలోకన చేసుకుంటూ ఉండిపోవటం. ప్రతి నిమేషము పరబ్రహ్మంబు వీక్షించి మది చొక్కి వెలుపల మరచువారు. ప్రతి నిమేషము పరబ్రహ్మంబు వీక్షించి, ఇది వాళ్ళ భావన. అందువల్ల ఇక వాళ్ళు వేరే అంశాలను గురించి ఆలోచించే పరిస్థితి ఉండదేక. ఎందుకంటే వాళ్ళు ఆ బ్రహ్మానంద సారస్వతంలో ఊరలాడుతూ ఉంటారు. దాంట్లోనే వాళ్ళు పూర్తిగా నిమగ్నమై మునిగిపోయి ఉంటారు. బ్రహ్మానంద వారాశివాసన ఒక్కింసుక సోకినే నిబ్రి వినాశం బొందు. బ్రహ్మానంద వారాశివాస, ఆ బ్రహ్మానంద వారాశిలో వాళ్ళు నిరంతరంగా ఉండిపోయే విధానం కాబట్టి ఇక వాళ్ళకి బయటికి రావాలనే అపేక్ష ఉండదు. ఎవరంటే బ్రహ్మవేత్త స్థాయి వాళ్ళే. జనక మహారాజు ఆయన కూడా బ్రహ్మవేత్త స్థాయి, అవధూత కాదు. అందువల్ల ఆయన పరిపాలన వ్యవహారం అంతా కూడా వహించాడు. రాజ్యము, రాజ్య వ్యవహారం అవన్నీ కూడా ఆయన గారు కొనసాగించాడు. జనకుడు ఆయన చాలా కాలం పరిపాలన చేసినట్లుగా మనకు చరిత్ర అందుతూ ఉన్నది. కాబట్టి ఈ మరి గొప్ప విషయం. అందువల్లే మీకు భగవద్గీతలో కూడా స్వామివారు జనకాదయ అంటాడు. కర్మనైవ హి సంసిద్ధిం ఆశ్రిత జనకాదయ లోక సంగ్రహమేవాహం అని జనకాదయ అని జనకుణ్ణి ఉదాహరించాడు పరమాత్మ భగవద్గీత 3వ అధ్యాయంలో. అట్లనే గీతా మహాత్మ్యంలో కూడా జనకుని ప్రస్తావన వస్తుంది. గీతాం ఆశ్రిత్య బహవః భూభుజో జనకాదయ అని గీతా మహాత్మ్యం. 2 చోట్ల జనకుణ్ణి ఉటంకిస్తారు. చాలామంది సందేహం కలిగే అవకాశం కూడా ఉండవచ్చు. ఎంతోమంది బ్రహ్మవేత్తలు వశిష్ఠుడు, జమదగ్ని, యాజ్ఞవల్కి, వ్యాసులు ఇత్యాది ఎంతోమంది మహాత్ములు ఉన్నారు కదా. వాళ్ళందరిని పక్కన పెట్టేసి రాజ్యభోగాల వ్యవహారాల్లో ఉన్నటువంటి జనకుని తీసుకొచ్చి ఎందుకు ప్రస్తావించడం అనేది కూడా కొంతమందిలో ఆలోచన ఉంటుంది. పెద్ద పెద్ద పేరుగాంచిన బ్రహ్మర్షులుగా పేరుగాంచిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మహర్షయ సప్తభూర్వే చత్వారో మనవస్తద మహర్షీణాం భృగు అహం అని ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా ఇంతటి విధానాలు ఉన్నటువంటి వాళ్ళని తీసుకోకుండా భగవద్గీతలో జనకుడు, గీతా మహాత్మ్యంలో జనకాదయ ప్రస్తావన. కారణం ఏంటంటే ఇది కొంచెం ప్రోత్సాహాలు ఇచ్చేందుకు బహుశా
అక్కడ చెప్పి ఉండవచ్చు అని చెప్పి అనుకుంటా. చాలామంది భావిస్తూ ఉంటారు, మేము సంసారంలో ఉండి మాకు చాలా సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి, అనేక ఆటుపోట్లు సంసార సాగరంలో మునిగాం మేము, పిల్ల జల్ల గుడ్డు ఎక్కడ ఎదిగేది మేము, ఇవన్నీ చేసేదా, వచ్చి మీ దగ్గర కూర్చుని బ్రహ్మ విద్య వినేదా, ధ్యానం చేసేది, ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు తీరుబాటుగా ఉంటాయి కాబట్టి అప్పుడు వస్తాలే, కాబట్టి ఇప్పుడు ఏం కూడా అడుగు పెట్టే అవకాశాలు లేవు అనేదిగా చాలామంది భావించుకుంటూ ఉంటారు. ఇప్పుడు కాదులేండి, మాకు ఇవన్నీ పడవు, ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి, చాలా బాధలు ఉన్నాయి, సంసారం పక్క ఏదిస్తూ ఉన్నది అని చాలామంది బ్రహ్మ విద్యకు దూరంగా ఉంటారు ఈ కారణాలు చెప్పి. అలాంటి వాళ్ళకు ఒక సమాధానంగా కూడా చెప్పినట్లు అవుతుంది ఇక్కడ. ఎందుకంటే ఒక పెద్ద రాజ్యం, సమస్త భోగాల ఐశ్వర్యాలు ఉన్నటువంటి రాజ్యం, అంతటి మహాభారభూతమై ఉన్నటువంటి రాజ్య వ్యవహారాలలో ఉండి కూడా ఆయన మరి తత్వావలోకనం చేయగలిగే విధానంగా ఉన్నాడు అంటే అది చాలా గొప్ప విషయం. మొత్తం వదిలిపెట్టేసేసి అరణ్యానికి పోయి చెట్టు కింద కూర్చొని ఏ మఠంలో కూర్చొని తప చేసే విధానాలు చేస్తూ ఉంటారు. ఈ సంసారం భారం, సంసారం బంధం, ఈ మనం వేగలేం అనేదిగా తలంపులు చాలామందిలో. అట్లా భావించిన వాళ్ళే మరి చాలామంది వెళ్ళిపోయిన విధానం, సంసారం వదిలిపెట్టేసి, భార్యాబిడ్డలు వదిలిపెట్టేసి, మీ కర్మ మీకు ఎట్లా రాత రాసి ఉంటే అట్లా మీరు బతుకుతారే కనుక మీ బాధ్యతలు నాకేం అవసరం లేదు, మీతో అనుబంధాలు మాకు అవసరం లేదు, కనుక నా దారి నేను చూసుకుంటున్నాను అని వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంటే రాఘవేంద్ర స్వాముల వారు కూడా ఆ కోవలో చేరిపోయిన వ్యక్తే. ఈ ప్రకారంగా చాలామంది, జ్ఞానేశ్వరుడు తండ్రి మాత్రం అట్లా వెళ్ళాడు, కానీ తర్వాత మళ్ళా వెనక రావాల్సి వచ్చింది. కొన్ని కారణాల చేత ఆ సన్యాసం గురువు ఇప్పించేసి పోరా, ఇంటికి వెళ్ళిపో అని చెప్పి పంపించేస్తాడు. ఎందుకంటే భార్య ఉన్నప్పుడు భార్య అనుమతి లేకుండా సన్యాసం ఇవ్వకూడదు, ఒక శాస్త్రం ఉంది. సతీమణి లేకపోతే వాడు తీసుకోవచ్చు, సన్యాసం యథేచ్ఛగా తీసుకోవచ్చు. ఒకవేళ వివాహం అయి ఉండకపోతే మరి వాడికి వటుడికి సన్యాసం ఇవ్వాల్సి వస్తే తల్లి అనుమతి తీసుకోవాలి. వివాహం అయిన తర్వాత భార్య అనుమతి తీసుకోవాలి, ఆమె అనుమతి ఇస్తేనే పచ్చజెండా ఊపితేనే పోవాలి. అట్లాగా ఈ మరి భార్య అనుమతి లేకుండా పోయాడు కాబట్టి జ్ఞానేశ్వరుడు తండ్రి ఆయన మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది. ఇట్లాగా ఒక సన్యాస విధానం అంతా కూడా లోకంలో ఏర్పడి ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి సర్వం త్యజించాను అనేటువంటి విధానంగా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. దానివల్ల మోక్షం అని చెప్పనేం కాదు, అది కేవలం ఈ సంసారం బంధం, ఈ భార్య బిడ్డల బంధం, వీళ్ళతో ఉండి మనం ధ్యానం చేయలేం అని వెళ్ళిపోయే పరిస్థితి. అది శాస్త్రం కూడా ఒప్పుకునే విషయం కాదు. ఎందుకంటే వివాహం యొక్క సందర్భంలో ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ, నాతిచరామి ఇవన్నీ ఉన్నాయి, అక్కడ ఒప్పందాలు ఉన్నాయి. అవన్నీ గమనించుకొనే దాంట్లోకి పోవాల్సి ఉంటుంది. ఒకవేళ పోయినా కానీ వాళ్ళు కూడా ధ్యానం చేసే మోక్షాన్ని పొందాల్సి ఉంటుంది తప్ప తీసుకున్నంత మాత్రంతో ఏమి మోక్షం వస్తుందనేటువంటి విషయం ఏం కాదు. ఒక సన్యాసం ఉంచుకుంటే మోక్షము, లేకపోతే మోక్షం రాదు. ఎవరో సాధువు చెప్పాడు ఉపన్యాసంలో, ఎప్పటికైనా మీరు సన్యాసం పుచ్చుకుంటేనే మీకు మోక్షం తప్ప లేకపోతే మోక్షం వచ్చే అవకాశం లేదని చెప్పి అన్నాడు సాధువుగా ఉపన్యాసాలు. అది కనుక కరెక్ట్ అయినట్లయితే ఎవరో కూడా బ్రహ్మ విద్య వినాల్సిన అవసరం లేదు. వయసు ఉడిగిన తర్వాత ఏదో ఆశ్రమానికి పోయి సన్యాసం ఉంచుకున్నారా అంటే మీకు మోక్షం వచ్చేస్తుంది.
కాబట్టి సన్యాసి అయినా సంసార అయినా ఎవరైనా కానీ నివృత్తి మార్గంలో పోవాల్సిందే, స్వరూపానుభవం సంపాదించుకోవాల్సిందే. దానికోసంగా మనకి జనకుడు ఉదంతం ప్రస్తావన మీకు భగవద్గీతలో వచ్చి ఉండవచ్చు. జనకాదయ కర్మణైవ సంసిద్ధిం ఆశ్రితా జనకాదయ కర్మణ ఏవ హి సంసిద్ధిం కర్మణ ఏవ కర్మచేతనే సంసిద్ధిం లెస్సయ్యకు సిద్ధిని వాళ్ళు పొందారు. జనకుడు మొదలగువాడు. అంటే ఏంటంత రాజ్య వ్యవహారం, ఇన్ని భోగాలు, ఇన్ని ఐశ్వర్యాలు, ఎప్పుడూ కూడా పరదేశస్తుల శత్రువులతో వైరాలు, ఇవన్నీ ఉండేటువంటి విధానమే రాజ్యాంగ వ్యవహారం. ఇంత రాజ్యాంగ వ్యవహారంలో ఉండి కూడా ఆయన చక్కటి స్వరూపానుభవాన్ని పొందగలిగాడు అని చెప్పనంటే ఆయన చేసినటువంటి సాధన ఇన్ని ఉన్నా కానీ అన్నిటిని పక్కన పెట్టి తన ఆధ్యాత్మికతను శీలించి తన స్వరూపానుభవాన్ని పొందిన విధానం ప్రస్తావన తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ ప్రకారంగా చాలామంది మేము సంసారులము, మాకు ఎన్నో బాధలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, మేము ముందుకు పోలేము, మేము ధ్యానం చేయలేము, విచారణ చేయలేము అనేటువంటి భావన కలిగి ఉన్నటువంటి వాళ్ళకి ఒక ఉత్సాహం, ప్రోత్సాహం ఇవ్వటానికై ఈ కథాంశం బహుశా వచ్చి ఉండవచ్చు. అది కాబట్టి ఆ ప్రకారంగా మరి చూసినట్లయితే జనకాదయ మొదలైనటువంటి వాళ్ళు పొందినట్లుగానే అందరూ కూడా ఈ సాధన ద్వారా మోక్షాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది అనే విషయంగా చూసినప్పుడు మరి ఇక్కడ క్షేత్రజ్ఞం, అక్కడేమో మనకి భగవద్గీతలో క్షేత్రజ్ఞం అనేది ప్రథమ విభక్తి ఏకవచనంలో వాడబడింది. ఇక్కడేమో క్షేత్రజ్ఞే అనేది సప్తమ విభక్తి ఏకవచనంలో వాడబడింది. ఏదైనా ఏకవచనమే, బహువచనం కాదు కదా. క్షేత్రజ్ఞం అని ప్రథమా భక్తి ఏకవచనం వాడినే, లేదా సప్తమ భక్తిలో ఈ క్షేత్రజ్ఞే అని ఏకవచనం వాడినా ఒక్కడేక జీవుడు. సర్వక్షేత్రేషు ఇది అన్ని దేహాలకు వర్తించే విధానం. అనేక దేహాలు ఉన్నాయని చెప్పని అన్ని దేహాలలో ఒక్కడే ఉన్నాడు అన్నప్పుడు ఆ ఒక్కడు అనేటువంటి విధానములో జీవుడు అని తీసుకున్నప్పుడు పరమాత్మ అక్కడ పక్కనే ఉన్న మనం అన్నమాట ఏంటంటే మాం విద్ధి, నన్నుగా తెలుసుకొనుము అంటాడు. ఇది కొంచెం క్రిటికల్గా ఉండే వ్యవహారాలు ఇవన్నీ కూడా. మాం విద్ధి, నన్నుగా తెలుసుకొనుము, క్షేత్రజ్ఞం ఆ జీవుణ్ణి మాం విద్ధి, నన్నుగా తెలుసుకొనుము. ఎందుకంటే అక్కడ చూసినట్లయితే వాచ్యార్థ విధానంగా చూస్తే జీవుడు శరీర భిన్న, లక్ష్యార్థంగా తీసుకున్నట్లయితే అన్ని దేహాలలో ఆ భగవంతుడు బ్రహ్మమే ఉన్నాడు. లక్ష్యార్థంగా తీస్తే ఏమిటి అంటే ప్రత్యేగాత్మ, అవిద్య ఉపాధిగా కలిగి ఉన్నది చేతనం ప్రత్యేగాత్మ అంటారు. అవిద్య విశేషణంగా కలిగి ఉన్న చేతనం జీవుడు. అంటే మాయ ఉపాధిగా కలిగి ఉన్న స్వరూపం పరమాత్మ, మాయ విశేషణముగా కలిగి ఉన్నటువంటి చేతనం ఈశ్వరుడు అని అర్థం. కనుక మాయా విద్యలు విశేషణముగా కలిగి ఉన్న వారు జీవేశ్వరులు, మాయా అవిద్యలు మరి ఉపాధిగా కలిగి ఉన్నటువంటి వారు ప్రత్యేగాత్మ పరమాత్మ. ఇది ఒక అద్వైత తత్వంలో నిలబడేటువంటి అంశాలు. మళ్ళా ద్వైత భావంలో పోతే అక్కడ మళ్ళీ విషయాలు వేరుగా ఉంటాయి. ద్వైతం ఏముంటుందంటే అది బ్రహ్మమునకు జీవుణ్ణి అన్వయం చేయరు. కాబట్టి ద్వైతపరమై ఉన్నటువంటి అంశాలు వేరు, విశిష్టాద్వైతపరమై ఉన్న అంశాలు వేరుగా ఉంటాయి. అద్వైత కోణంలో చూసినప్పుడే ఇక్కడ మరి మాం విద్ధి, నన్నుగా తెలుసుకొనుము అనేటువంటి మాట ఆ జీవుని యందున్నటువంటి లక్ష్యార్థమగు ప్రత్యేగాత్మ. అది సర్వం ఏతద్బ్రహ్మ అయం ఆత్మ బ్రహ్మ, ఇది మహావాక్యం. అయం ఆత్మ, అయం ఈ ఆత్మ, ఆత్మయే బ్రహ్మ, బ్రహ్మము.
కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉన్నది అని చెప్పానంటే ప్రతి ఒక్కరిలో కూడా అవిద్య విశేషణంగా ఉన్నది. అవిద్య విశేషణముగా కలిగి ఉన్నటువంటి వాడు విశిష్టుడు అంటారు. అవిద్య విశేషణముగా కలిగి ఉన్నటువంటి ఆ క్షేత్రజ్ఞుణ్ణి విశిష్టుడు అంటారు. విశిష్టాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమ అని శంకరాచార్యుల వారు తన అధ్యాస భాషలో అందిస్తారు. విశిష్టాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమ, విశుద్ధాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమ. ఈ విశుద్ధాత్మ ఆంతర ప్రత్యక్ష ప్రమ అనేది రెండు రకాలుగా ఉంటుంది. బ్రహ్మాభిన్న విశుద్ధాత్మ ఆంతర ప్రత్యక్ష ప్రమ, బ్రహ్మ అభిన్న విశుద్ధాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమ అని రెండు రకాలు ఉంటుంది. బ్రహ్మ భిన్న విశుద్ధాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమ, బ్రహ్మ అభిన్న విశుద్ధాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమ అని విశుద్ధాత్మగోచర దాంట్లో రెండు రకాలు ఉంటుంది. అట్టనే విశిష్టాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమ అనేటువంటిది ఇది రెండు రకాలు. ఇది అనాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమ అని, ఆత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమ అనేది చెప్తారు. ఈ ఆత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమయే అనేది రెండు రకాలుగా చెప్పుకున్నాం. అది విశుద్ధాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమ అని, అది విశిష్టాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమ అని. ఇక్కడ విశుద్ధాత్మ ఆంతర ప్రత్యక్ష ప్రమ అనేటువంటిది క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి అనేటువంటి మాట. ఇక్కడ కూడా క్షేత్రజ్ఞే పరమాత్మని అనే పదం పక్కనే చూసుకోండి కావాలంటే. క్షేత్రజ్ఞే పరమాత్మని అనే పదం కూడా ఏకవచనమే, సుపతమ భక్తి ఏకవచనం. అందువల్ల మరి ఇక్కడ చూసినట్లయితే విశుద్ధాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమ అనేది రెండు రకాలు. ఒకటి బ్రహ్మ భిన్న విశుద్ధాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమ. బ్రహ్మ భిన్న అంటే బ్రహ్మ అంటే నాకంటే బ్రహ్మం భిన్నముగా ఉన్నది అనేదిగా తెలుసుకోవటం. ఇది అవాంతర వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి అధ్యయనం చేసే వాళ్ళకి ఆ భావం ఏర్పడుతుంది. అవాంతర వాక్య శ్రవణం చేసేటువంటి వారికి బ్రహ్మము కంటే భిన్నముగా తాను ఉన్నట్లుగా విషయం వస్తుందన్నమాట. ఎందుకంటే అవాంతర వాక్యాలన్నీ కూడా దేనిపాటికి అవి బోధిస్తూ ఉన్నాయి. జీవుడు అంటే ఏమిటి, ఈశ్వరుడు అంటే ఏమిటి, బ్రహ్మం అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, ఇట్లా దేనికి దానికి ఒక విశ్లేషణాత్మకంగా ఇచ్చేటువంటి అవాంతర వాక్యాలు. ఒక్కొక్క పదం ఉందంటే ఆ పద సంబంధమైన నిర్వచనం. ఇప్పుడు ఆత్మ అని తీసుకోండి, ఆత్మ మీద విచారణ ఆరంభం అవుతుంది. ఆత్మ అనే పదంపై విచారణ ఆరంభం అవుతుంది. అది మరి సజాతీయ విజాతీయ స్వగత భేద రహితమై ఉన్న విధానాలుగా దాన్ని విచారించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆత్మ అని చెప్పనే పదం చాలామంది వాడుతూ ఉంటారు. ఆత్మ అనే పదం ఇస్లామిక్ వాడతారు, క్రైస్తవులు వాడతారు, బ్రహ్మకుమారి వాళ్ళు వాడతారు, పిరమిడ్ వాళ్ళు వాడతారు. చాలామంది ఈ ఆత్మ అనే పదాన్ని పద సంబంధ వివరణాత్మకముగా వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే
మన శృతులు అందించే విధానంగా చూసినప్పుడు మనకి ఆత్మ అంటే ఏమిటో చాలా స్పష్టముగా అర్థమయ్యే అవకాశం ఏర్పడుతుంది. అది కాని పక్షంలో ఒక్కొక్క రకమైనటువంటి భిన్న భిన్న ధోరణులు ఏవైతే ఉన్నాయో ఆయా విధానాలుగా విని అట్లాగా పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆత్మ మాకు దీంట్లో వస్తుంది బైబిల్లో ఆత్మ జలములో అల్లాడుతూ ఉన్నది. మరి ఆ ప్రకారంగా చెప్పినప్పుడు ఆ సిద్ధాంతకారులు ఓహో ఆత్మ జలములో అల్లాడుతూ ఉందేమో అని అనుకుంటారు వాళ్ళు. ఇట్లాగా ఒక పదాల గురించి వాళ్ళు అనేక రకాలుగా చెప్పుకొస్తూ ఉన్నప్పుడు వాటి విషయాల్లో సందేహాలు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. ఆత్మ అనేటువంటిది కూడా ఒక్కొక్కప్పుడు మనస్సు కూడా వాడతారు. శరీరానికి కూడా ఆత్మ అనే పదం వాడతారు. ఈశావాస్యంలో మీకు ఆత్మ హనహ జనాహ అంటారు. ఆత్మ హనహ ఆత్మ హంతకులు అనే పదం వాడతారు. ఆత్మహత్య అనే పదం లోకంలో వ్యవహరిస్తూ ఉంటారు. ఆత్మ అంటే ఇక్కడ దేహానికి అర్థం. కనుక దేహాన్ని బలవంతంగా వాడు తన నుంచి వేరు చేసుకున్నాడు. ఏదో వాడుకున్న ప్రాబ్లమ్స్, వాడుకున్న బాధలు, దుఃఖాలు, అందువల్ల వాళ్ళు ఇంకా ఇవి ఎందుకు బతికుండేది, ఏడబడతా కష్టాలు, ఇవన్నీ బాధలన్నీ ఓ పట్టాన పోయేటువంటివి కావు. ఎంత పోరాడినా వదిలిపెట్టిన సిద్ధంగా లేవు. ఇవి జీవితకాల పర్యంతం ఎంటాడేటువంటివిగా ఉన్నాయి. ఏడకపోయినా అవి మనల్ని ఎమ్మడేస్తాయి. ఎట్టి పరిస్థితులలో మనం బతకటం అనేది నిరుపయోగం అని కొన్ని సందర్భాలలో మానవులు ఈ కోణంలోకి వచ్చేస్తారు, ఈ దశలోకి వచ్చేస్తారు. చాలామంది అనేక సందర్భాలలో కూడా వాళ్ళు ఇక సూసైడ్ అంటారు కదా, అక్కడ దాకా వెళ్ళిపోతారు. ఈ పొడత ఫినిష్, ఇక అవసరంలా, మనకి ఈ లోకంతో సంబంధాలు లేవు. ఈ పొడత మన బాధలకి స్వస్తి, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత ఉన్నట్లుగా ఈ పొడత ఈ బాధలకి నాకు రామ్ రామ్. బాధల్లారా మీకు నమస్కారం, ఇంతకాలం నన్ను ఎంటాడారు, ఇక మిమ్మల్ని భరించే శక్తి నాకు లేదు కాబట్టి నేను వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నాను, మీ బాధలు మీరు బదలండి అని చెప్పని బాధలకి బాధలు అప్పచెప్పేసి చాలామంది వెళ్ళిపోతున్న పరిస్థితి. ఆ మధ్యకాలం కుటుంబం మొత్తం పోయి రైల్వే ట్రాక్ మీద పడుకున్నారు. చాలామంది ఆ వార్తలు వినుంటారు. కుటుంబ సమేతంగా, సపరివార సమేతంగా రాడని చెప్పి అన్నట్లుగా కుటుంబ సమేతంగా ఎవడైనా ఒకడికి బాధ కలిగి మనసు కష్టం కలిగి తనున్న పరిస్థితులలో ఇక మనం తేరుకోవడం కష్టం అని చెప్పేసి అని అనుకుని ఒక్కడగా పోవటం అంటే అది ఇండివిజువల్, అది వాడి యొక్క ఇష్టం అనుకోవచ్చు. కుటుంబం మొత్తం పోయింది అని చెప్పారంటే ఆ కుటుంబం మొత్తం కూడా ఆ విధంగా వాళ్ళు నిర్ణయించుకున్నారే, మనం వద్దులేబ్బా లోకంలో బతకలేమని చెప్పని. ఇట్లాగా లోకంలో మానవులు చాలామంది ఈ బాధలు అనేవి తట్టుకోలేక, తెప్పరెళ్ళుకోలేక, అటు నుంచి బయటపడలేక, బయటపడే మార్గాలేం దొరక్క, ఎక్కడికి పోయినా ఎంటాడే విధానాలుగా ఉన్న విధానం చూసి ఈ బాధలు పడటం కంటే, ఈ దుఃఖాలు పొందటం కంటే, ఈ నరకం అనుభవించడం కంటే ఒక్కసారిగా పోయామంటే ఒక క్షణంతో మొత్తం ఊడి కింద పడతాయి కదా అని చెప్పి ఉద్దేశంతో అనుకుని చాలామంది అండి లోకంలో చివరి మెట్టు దాకా పోతారు. పోయిన తర్వాత మళ్ళా ఏదో ఆలోచన వస్తుందన్నమాట. నా బిడ్డ ఎట్లా కానీ, నా భర్త ఎట్లా కానీ, నా భార్య ఎట్లా కానీ, అమ్మ నాన్న ఎట్లా అని చెప్పని ఏదో ఒక కొస మెరుపులాగా వాళ్ళ మనసులో మెదిలి కొంచెం అట్లాగా ఆపుతుంది, తమాయింపజేస్తుంది. కొద్దిసేపు అయింది అంటే మళ్ళా ఆలోచన విధానం మారిపోతుంది. వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. ఆ క్షణంలో ఏదో కొంచెం ఆపాలి. ఎవరన్నా కానీ ఫోన్ కొట్టినా కానీ, ఇంకేదైనా ఎవరైనా ఒక మాట చెప్పినా కానీ ఏదో ఉంటుంది అడ్డుపడే విధానం. అట్లాగా వాళ్ళు వెనక్కి వచ్చేసే విధానం అనేది ఉంటుంది. ఇది ఆత్మహత్య అనేది లోకంలో పదం వాడుతూ ఉంటారు. అంటే బలవన్మరణం పొందే విధానాలు లోకంలో చూస్తూ ఉంటాం.
విచిత్రం ఏమిటంటే ఇవన్నీ కూడా ఒక మానవుని పరిధిలో మాత్రమే ఉన్నాయి తప్ప ఇతర జీవుల విషయంలోకి పోతే అవి ఈ కోణంలోకి అవి పోవు, ఏది పోదు. ఏమిటే పశువా ఉరేసుకోబోతున్నావు అని చెప్పి అడిగావు అనుకో, నేను బాధలు పడలేనాయా, నన్ను తంతా ఉన్నారు, కొడతా ఉన్నారు. కొంతమంది బండి కాడేసి లాగలేకపోతా ఉంటే వాడు కొడతా ఉంటాడు. చాలా జాలేస్తుంది ఒకసారి చూస్తే. పాపం లాగలేకపో బండి అంతా బస్తాలు వేస్తాడు, వడ్ల బస్తాలు వేస్తాడు, వంతెన ఎక్కాలి, పైకి ఎక్కాలి, లాగలేకపోతూ ఉంటుంది. ముళ్ళు కరబెట్టి పొడుస్తూ ఉంటాడు, కొడతా ఉంటాడు. ఇంత బాధ అనుభవిస్తూ పాపం అది ఎట్లాగో లాగి అవతల ఒడ్డు పోతుంది. అనుకోవచ్చుగా, నాకెందుకు రే బాధ, రోజువారీగా ఆ గాడి కడతాడు వీడు, ముళ్ళు కర్రతో పొడుస్తూ ఉంటాడు, కొడతా ఉంటాడు. ఈ సాగటం కంటే ఏదో ఊరేసుకోవటం, నదిలో దూకటం, చస్తే అయిపోతుంది ఒక పూట అని చెప్పని పోవచ్చుగా. అది పోతుందో చెప్పండి. కనుక మరణ సంబంధమై ఉన్న ఆలోచన వాటికి లేదు, వాటి రాదాటికి. ఎన్నోనే లోకంలో బాధపడేటువంటివన్నీ కూడా. ఓ పక్షిని బోన్లో బంధిస్తారు, అది బయటికి పోయే అవకాశాలు లేవు అనుకుంటే పాపం నాకు భగవంతుడు రెక్కలు ఇచ్చాడే, హాయిగా ఎగిరి అనేక చెట్ల మీదకి పోయి పండ్లు తిని ఇతర పశువులతో కలిసి కిరకిర వాళ్ళతో ఆనందంగా ఉండే విధానం మన పరిస్థితి. ఏమిటి జైలు, ఏం చేశాను నేను పాపం, ఇంత జైలు పడింది నాకు, యావజ్జీవ కారాగార శిక్షలాగా దీంట్లో పడేశారు అని ఈ ప్రకారంగా అది ఏమన్నా బాధపడి, ఎందుకు నాకు ఈ జీవితం ఈ పంజరంలో ఉన్నటువంటి వద్దు, ఈ పొడతో మనం అయిపోవాలి, అది సరిపోతే తప్ప మనం బయటపడే అవకాశాలు లేవు అని ఏమన్నా దానికి ఏమన్నా మనసుకు ఏమన్నా వస్తుందో చెప్పండి. అది ఎంతకాలమైనా అట్లాగే ఉండి ఏదైనా సమయం వస్తే ఎగిరిపోవడం సిద్ధంగా ఉంటుందే కానీ చూద్దామన్న ఆలోచన మాత్రం దానికి రాదు. ఇది చూస్తే ఆశ్చర్యం మానవుడి వ్యవహారం. ఒక గాడిద తీసుకోండి, ఆ గాడిద బరువు అంటాం కదా, ఆ గాడిదకు ఆ శాఖల వాడు ఊళ్ళో వాళ్ళ అన్నీ పోగేసి దాని మెడ మీద పడేస్తాడు, ఈపు మీద పడేస్తాడు. పాపం మొగిలాక నానా తంటాలు పడతా ఉంటుంది. ఎంత బరువు వేస్తూ ఉంటారు, నాకు నా వయసు అంతా, నా శక్తి అంతా, నువ్వు ఒక మూట పోయొచ్చు కదా అని చెప్పని అనుకుంటుంది ఆ గాడిద. కానీ వాడు మాత్రం ఆ మూట మోయడు. వీడిలో ఉన్న స్వభావాలండి, ఈ లక్షణాలు ఇట్లాగే ఉంటాయి. నేను చూస్తూ ఉంటాను, రైల్వే స్టేషన్లో పాప కూలి వాళ్ళు ఉంటారు కదా, వాడు ఏదో మూటలో మోయింది, వాడి జీవితం గడవదు. అందువల్ల రైలు దిగ్గానే వాళ్ళ దగ్గరికి వచ్చి, అయ్యా కాస్త పని చెప్పండి అయ్యా, మూటలో మోస్తాను, డబ్బుల కోసం. వాడు కుటుంబం ఉన్నది, పిల్లకాయలు చదువులు ఉన్నాయి, పిల్లకాయలకి కుటుంబం పోషించుకోవాలి, వాడు రెండో మార్గం ఏం తెలియదు. ఆ ప్రకారంగా వాడు బ్యాగులు మోసే విధానంగా ఉన్నప్పుడు వాడి నెత్తి మీద 3 బ్యాగులు పెడతారు, ఆ చేతికి 2 బ్యాగులు వేస్తారు, ఇది 2 బ్యాగులు వేస్తారు. వీళ్ళు ఊపుకుంటా వదల చేతులు. ఓకే, కొంచెం తీసుకోవచ్చు కదా అయ్యా, నువ్వు మొయ్యలేవరా నాయన, ఏదో డబ్బుల కోసంగా నువ్వు ఇక్కడ కూలి పని చేస్తూ ఉన్నా కానీ నువ్వు మానవుడివే, మాతోటి మానవుడివే. ఇంత బరువు నీ నెత్తిన పడేసి మేము ఇట్లా హ్యాపీగా రావటం ధర్మం కాదు. నీకున్న బాధలతో నువ్వు తట్టుకోలేక ఈ విధంగా వచ్చావు అనే ఉన్న మనిషి ఆలోచన చేస్తాడేమో చూడండి ఒకసారి. రైల్వే స్టేషన్లకు పోతారు కదా మీరు కూడా, చూడండి. ఏమి ఒకవేళ నేనేమన్నా దిగినప్పుడు నాకు మహిళ బరువు ఉంటే ఒక్కటి మాత్రం అడిగిస్తా, నేను మోయగలిగి నేను చేత్తో పట్టుకుంటాను. ఎందుకంటే వాడు సాటి మనిషి, వాడు ఏదో ₹1 కోసంగా ఆ పని చేస్తూ ఉన్నాడు. కొన్ని చోట్ల చూస్తాను, వాడు నిజంగా ఎన్ని పైన 3 బ్యాగులు పెడతారు, ఆ చేతికి 2 ఆ పక్క పక్కిస్తారు. వాడు మొయ్యలేక మెట్లు ఎక్కలేక నానా అవస్థలు పడే విధానాలు, ఇలాంటి విధానాలు బాధలు లోకంలో మానవులకు ఉంటాయి. కానీ ఇక్కడ ఆత్మహత్య అనే విషయం మీద చూసినట్లయితే లోకంలో చాలామంది ఆ కోవకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా పోతాయి స్వామి చెబుతూ ఉన్నాడు కదా,
ఆగమాపాయినః నిత్యాః తాను తితిక్షస్వ భారత. ఆగమా అపాయినః, ఈ శ్లోకం చాలామందికి ఉపయోగపడుతుంది. ఈ శ్లోకం దగ్గర పెట్టుకోవాలి. సంసారంలో ఉన్నటువంటి వారు, అనేక ఇబ్బందులు జీవితంలో ఎదుర్కొనేటువంటి వారు, సమస్యలతో పోరాటం చేసేటువంటి వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకు కొంచెం ఊరట కలగజేసే శ్లోకాలు కొన్ని ఉన్నాయి. అవి కొంచెం అవన్నీ నోట్ చేసుకోవాలి. గాంధీ మహాత్ముడు చెప్పేవాడు, నేను ఈ రాజకీయ వ్యవహారాల్లో ఉన్నప్పుడు అనేక క్లిష్ట సమస్యలు, అనేక మనస్సుకు బాధ కలిగేటువంటి సమస్యలు, ప్రాణాంతకంగా వచ్చేటువంటి సమస్యలు వచ్చినప్పుడు నేను భగవద్గీత తెరిస్తే నాకు ఆ శ్లోకం ఓరడించేది అనేవాడు గాంధీ మహాత్ముడు. ఎందుకంటే దాంట్లో ఊరట ఉన్నది. ఆ శ్లోకం చదివినప్పుడు ధైర్యాన్ని ఇస్తుంది. క్లైభ్యం ఆస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ట పరంతప. ఈ శ్లోకాన్ని వివేకానంద స్వామి వారు మహామంత్రంగా తీసుకున్నాడు. ఇది మహామంత్రం వివేకానంద స్వామి వారికి. కాబట్టి మానవునికి ఉక్కు నరాలు కావాలి, ఇనప కండరాలు కావాలి అని చెప్పని ఇట్లాగా వారి బోధనలో ఉత్సాహపూరితమైనటువంటి యొక్క మాటలు ఉంటాయి వివేకానంద స్వామి వారి. ఉత్తిష్ట, లే, జాగ్రత్త, మేలుకో, ఇది ఆయన చెప్పేటువంటి మాట. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తో ఉత్తిష్ట పరంతప. కాబట్టి ఎన్ని కొంచెం మానవునికి ఏంటంటే బలాన్ని ఇచ్చేటువంటి టానిక్లు. నీరసం వస్తే మనం ఎట్లయితే కాంప్లైన్ తీసుకుంటామో, దేహాన్ని నీరసం వస్తే అవి తీసుకుంటూ ఉంటాం. మరి మనసుకు నీరసం వస్తే, సూక్ష్మదేహ నీరసం వస్తే, ఆ సూక్ష్మదేహ నిరుత్సాహం, ఒక బాధ, దుఃఖం, ఇలాంటివన్నీ చుట్టుముడతాయి మనస్సుని, సూక్ష్మదేహాన్ని. ఎందుకంటే ఇంట్లో అనేక సమస్యలు, అనేక పిల్లల ద్వారా, భార్య ద్వారా, బిడ్డల తల్లిదండ్రుల ద్వారా, అనేక రకాలైనటువంటి ఆఫీసుల ద్వారా అనేకం వచ్చి వస్తూ ఉంటాయి మానవునికి. అలాంటి ఆ విధానాలుగా ఉన్నప్పుడు కొంచెం మానవునికి ఏంటంటే ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఇవన్నీ కూడా క్లైభ్యం ఆస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ట పరంతప. మంచి శ్లోకం ఇది. పరమాత్మ ముందుగా భగవద్గీత ఆరంభం 11వ శ్లోకం నుంచి అవుతుంది కదా, దానికి ముందే ఒక ఉత్సాహాన్ని ఇస్తాడు అర్జునుడికి. అది అందరికీ ఉపయోగపడేటువంటి శ్లోకం అన్నమాట. ప్రతి ఇంట్లో లేమనషన్ చేసుకుని ఈ శ్లోకం పెట్టుకుని కనుక ఉదయం లెగవగానే స్వామికి నమస్కారం చేసుకొని ఈ శ్లోకం కాస్త పఠించి వ్యవహారంలోకి పోయినట్లయితే నీకు అడుగడుగున నీకు ధైర్యాన్ని, ఉత్సాహాన్ని అన్నీ కూడా కలగజేసేదిగా ఉంటుంది ఈ శ్లోకం. ఆగమ అపాయినః అనిత్యాః, ఇది కూడా చాలా మంచి శ్లోకమే. ఏమి ఆగమ అపాయినః అనిత్యాః తాను తితిక్షస్వ భారత అనేటువంటి మాట. ఇవన్నీ కూడా ఏంటంటే మానవుడు చెప్పుకున్నట్లుగా ఈ మరణ సంబంధమై ఉన్న ఆలోచన వీటికే వస్తుంది కాబట్టి ఈ శ్లోకాలు కావాలి వీడికి. ఇతర పశువులకు అలాంటి అన్ని బాధలు పడ్డా కానీ ఆలోచన రాదు వాడికి. వీడికి వస్తుంది కాబట్టి వీడు కొంచెం ఇలాంటివన్నీ కూడా పెట్టుకోవడం కూడా ఒక రకంగా మంచిదే. నేర్పాలి, ఇతర వాళ్ళకు నేర్పాలి. అయినా నీకు ఏదైనా సమస్యలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇదిగో ఈ మంత్రాన్ని దగ్గర పెట్టుకో, శ్లోకం దగ్గర పెట్టుకో, నేను కంఠస్థం చేసుకో అని చెప్పని ఇలాంటివి కొంతమందికి మనం ఇవ్వాలి. యువకులుగా ఉన్నవాళ్ళు కానీ, కొత్తగా సంసారంలో ప్రవేశించిన వారు కానీ, విద్యార్థులు కూడా ఏదన్నా ఫెయిల్ అయ్యాడంటే మనం ఉండే లాభమే ఉందాక అంతే, ఇప్పుడు వెళ్ళిపోదాం పద అని చెప్పి వెళ్ళిపోవటం. వాడికి ఎంత భవిష్యత్తు ఉన్నది, అంత జీవితం ఉంది వాడికి. అరే ఫెయిల్ అయితే అయ్యాం, మళ్ళీ చదువుతాం, ఎగ్జామ్ రాస్తాం, పాస్ అవుతాం, ఏమి. కాబట్టి ఓటమి గెలుపు కోసమే అనే విధానంగా భావించుకోవాలి కదా. ఎంతమంది విద్యార్థుల ఆవేశంతో వాళ్ళు నిండు జీవితాన్ని పాడు చేసుకోవడం జరుగుతున్నది. అలాంటి వాళ్లకు కొంచెం ఇలాంటి శ్లోకాలు నేర్పినట్లయితే కొంచెం వాళ్ళకి నిరుత్సాహం పొందినప్పుడు, అధైర్యం పొందినప్పుడు
కొంత వాళ్ళకు ఆదరవుగా ఉంటాయి, సపోర్ట్ ఇస్తాయన్నమాట. అలాంటి ఆ విధానం ఉన్నప్పుడు ఈ ఆత్మహత్య అనే పదం సాధారణంగా దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ఇది లోకంలో ఈ పదం వాడుతూ ఉంటారు. ఇదే పదాన్ని మన ఈశావాస్యంలో ఆత్మహనః జనాహ అని అక్కడ వాడాడు ఆయన గారు. మరి ఆత్మహనః జనాహ బహువచనం, జనవు జనాహ, అనేక మంది జనులు ఆత్మహనః ఆత్మను సంపేస్తున్నాను అని చెప్పినాను. హన అంటే చంపటం, హనహింసాగత్యవ సాధనేషు. ఆత్మను చంపటం ఏంటయ్యా? ఆత్మ చనిపోయేది కాదని చెప్పి అంటున్నది శాస్త్రం. అచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్య అశోష నైనం చందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత అని భగవద్గీత. ఈ శ్లోకాలే మీకు కాటగోళ్ళలో కూడా వస్తాయి. మరి ఆ ప్రకారంగా ఆత్మ చనిపోయేది కాదు, నరకలేవు, కత్తులు నరకలేవు, అగ్ని కాల్చలేదు, జలం తడపలేదు అని చెప్పినప్పుడు మరి ఆత్మహానహాని ఎందుకు వాడటం ఇక్కడ ఈశావాస్యంలో? ఈశావాస్య ఉపనిషత్తు కదా. ఉపనిషత్తులు మరి ఆత్మ చనిపోయేది కాదనే విషయం ఒక పక్క చెబుతూనే ఆత్మహనహ, ఆత్మహంతకులు ఆత్మను చంపుతూ ఉన్నారు అనే మాట చూసినట్లయితే ఈ ఆత్మ అనే పదము ప్రత్యేగాత్మకు ఒక పక్కన అర్థం వస్తుంది, మనస్సుకు కూడా అర్థం వస్తుంది. అందువల్ల పరమాత్మ భగవద్గీత 6వ అధ్యాయంలో ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన బంధురాత్మాత్మనస్తస్య హేనాత్మైవ ఆత్మన. అక్కడ చాలా ఆత్మ 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 ఎన్ని పదాలు వాడతారో. ఆత్మ ఆత్మనౌ ఆత్మనః ఆత్మనం ఆత్మనౌ ఆత్మనః ఆత్మన ఆత్మభ్యం ఆత్మభిః ఆత్మనే ఆత్మభ్యం ఆత్మభ్యః ఆత్మనః ఆత్మభ్యం ఆత్మభ్యః ఆత్మనః ఆత్మనోః ఆత్మనాం ఆత్మని ఆత్మనోః ఆత్మసు. ఇది శబ్దం అన్నాడు మామూలుగా. నకారాంత నపుంసలింగ ఆత్మన్ శబ్ద. ఆ ఒక్క శబ్దాన్ని పరమాత్మ 2 శ్లోకాలలో తిప్పి 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 తిప్పి, అది తృతీయ భక్తిలో ఏకవచనంలో, ప్రథమా భక్తిలో, ద్వితీయ భక్తులు, తృతీయ భక్తులలో ఆ పదాలన్నీ అక్కడ వాడతాడు ఆయన గారు. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అసోదయత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మ రిపురాత్మన బంధురాత్మాత్మనస్తస్య. అన్నీ కూడా ఆత్మ ఆత్మ. కాబట్టి ప్రకారముగా ఇక్కడ మనస్సు అనేటువంటి దానికి ఆత్మ అనే పదం ఇక్కడ అన్వయం చేయటం జరుగుతుంది. సర్వం ఏతద్ బ్రహ్మ అయం ఆత్మ బ్రహ్మ. అక్కడ బ్రహ్మము యొక్క అంశగా ఆత్మ అనే పదం వాడబడుతుంది. కాబట్టి ప్రకారంగా ఒక పదం ఉందంటే ఆ పద సంబంధమై ఉన్న విశ్లేషణ, వివరణాత్మక అంశం అనేది శాస్త్రం మనకి ఇస్తుందన్నమాట. కాబట్టి ఆత్మ అన్నప్పుడు దాని గురించి పెద్ద విశ్లేషణ అన్నమాట. అవన్నీ తీసుకుంటే చాలా లెక్క పోవాల్సి వస్తుంది. ఆ ప్రకారంగా ఆత్మ అనే అంశం మీద ఒక విశ్లేషణాత్మక అంశాన్ని ఇవ్వటం అది అవాంతర వాక్యాల కింద వస్తుంది. అట్లనే పరమాత్మ అనే పదం తీసుకోండి. పరమాత్మ అన్నప్పుడు దాంట్లో విడదీస్తే పర ఆత్మ పరమాత్మ, పరం ఆత్మ పరమాత్మ. మరి పరం ఆత్మ ఏమిటి? ఇక్కడ ఆత్మ అనే వాడారు కదా. ఇక్కడ ఆత్మ అనే పదానికి కూడా ఇక్కడ ప్రత్యేక అనే పదం పడతారు. ప్రత్యేక ఆత్మ ప్రత్యేగాత్మ అంటారు. అక్కడేమో ఈశ్వర ఉపాధి ఉపహితమై ఉన్న చేతనానికి పరం ఆత్మ పరమాత్మ అనే పదం వాడారు. మరి ఎందుకంటే ప్రత్యేకను ఎందుకు వాడారు, పరం ఎందుకు వాడారు? ఇట్లాగా ఒక్కొక్క విషయం మీద మనం విశ్లేషించుకుంటూ శాస్త్రాన్ని ఆధారం చేసుకుని చెప్పుకుంటూ పోవటాన్ని ఇవన్నీ కూడా అవాంతర వాక్యాల కిందే వస్తాయి. అవాంతర వాక్యాలు అనేటువంటివన్నీ కూడా 108 ఉపనిషత్తులు, భగవద్గీత అన్నీ కూడా అవాంతర వాక్యాల కిందే వస్తాయి. ఇదంతా కూడా బోధించినప్పుడు కలిగేటువంటి భావన భిన్న బ్రహ్మ భిన్న విశిష్టాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమాణి అక్కడ వస్తుంది అన్నమాట. బ్రహ్మ అభిన్న అని చెప్పని అంటారు. మరొకటి బ్రహ్మ అభిన్న, ఇది కూడా విశ్లేషించుకోవాల్సినటువంటి అంశం అన్నమాట. కాబట్టి ఇట్లాగా మనకి శాస్త్రం ద్వారా వచ్చేటువంటివన్నీ కూడా
అవాంతర వాక్యాల వల్ల వచ్చేది బ్రహ్మ భిన్న విశుద్ధాత్మ గోచర ఆంతర ప్రత్యక్ష ప్రమ. మహావాక్యాల వల్ల కలిగేటువంటి యొక్క అంశాన్ని బ్రహ్మ అభిన్న విశుద్ధాత్మ గోచర ఆంతర ప్రత్యక్ష ప్రమ అని. విశుద్ధాత్మ గోచర ఆంతర ప్రత్యక్ష ప్రమలో ఈ రెండు అంశాలు వస్తాయి. ఇక విశిష్టాత్మ గోచర ఆంతర ప్రత్యక్ష ప్రమ అనేటువంటి దాంట్లో అనాత్మగోచర ఆత్మగోచర రెండు వస్తాయన్నమాట. దాంట్లో వచ్చిన విధానములో విశిష్టాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమాని. ఆ విశిష్టాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమ అనేటువంటి యొక్క అంశములో చేరినటువంటి భాగమే క్షేత్రజ్ఞం మాం విద్ధి 13వ అధ్యాయము ఉత్తరగీత 35వ శ్లోకంలో క్షేత్రజ్ఞే పరమాత్మని అన్నాడు. అక్కడేమో క్షేత్రజ్ఞం చ అపి మాం విద్ధి అని అన్నాడు. ఇక్కడేమో క్షేత్రజ్ఞుడు పరమాత్మని అని ఇక్కడ పదాలు వాడారు. కాబట్టి క్షేత్రజ్ఞ అనేది మాం విద్ధి నన్నుగా తెలుసుకునే విషయాల్లో అక్కడ వాచ్యార్థము లక్ష్యార్థములు ఇవన్నీ కూడా చేరి ఉన్నటువంటి అంశము. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః.